ఇది నెక్ వేరుగా ఎందుకు కట్ చేస్తున్నానంటే అది వేరే డిజైన్ పెట్టాలని నా కోరిక. దాన్ని కూడా మీకు చూపెడుతున్నాను. ఇప్పుడు నేను యాక్చువల్గా డిజైనింగ్ కోర్స్ చేసి చూపెడుతున్నాను అనమాట మీకు. ఇక్కడ బ్లాక్ ఫోల్డింగ్ కోసం ఇక్కడ చిన్న కట్ చేశాను. ఇది ఒక పార్ట్ అనమాట, బ్యాక్ పార్ట్. ఎందుకంటే ఈ నిలువుకు వచ్చినప్పుడు బ్యాక్ పార్ట్ వేరుగా ఫ్రంట్ పార్ట్ వేరుగా చేసుకుంటే ఈ నిలువు ఇది వస్తుంది. అయితే నేను మెడ ఎందుకు కట్ చేయలేదంటే దీన్ని కొంచెం వెరైటీగా కుట్టాలి అని నా ఐడియా అనమాట. కుట్టాక మీకు చూపెడతాను. ఇది క్రాస్ కట్ చేసుకోవాలి. అంటే ముందు ఫ్రంట్ భాగం క్రాస్ కట్ చేసుకోవాలంటే కొంచెం ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టి మార్జిన్ చేసుకోవాలి. ఇది భుజం అనమాట. ఇక్కడ చంక ఇలా వస్తుంది. ఇది చంక. ఇక్కడ నుంచి ఇది మెడ, ఫ్రంట్ మెడ ఇలా వస్తుంది. ఇదేమో ముందు భాగం అనమాట. ఇది షేప్. ఈ షేపు మళ్ళీ వేరే షేప్ అతుకుతాను కాబట్టి ముందు ఇలాగా ఇది తీసుకున్నాను అనమాట, కొలతలు తీసుకున్నాను అనమాట ఇట్లాగా. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేశాను అనమాట. ఫ్రంట్ మెడ, ఇది మెడ ఫ్రంట్, ఇదేమో చంక. ఇక్కడ షేప్స్ వచ్చేందుకు ఇట్లా కట్ చేశాను. ఇక్కడ చిన్న టిప్ పెట్టాను అనమాట. పెట్టి ఇట్లా కుట్టాను. అంటే ఇది చంకలోకి వస్తుంది అనమాట. ఇట్లాగా ఇట్లా క్రాస్గా వస్తుంది కనుక ఇది కుట్టాను అనమాట. ఇది ఫ్రంట్ భాగం అనమాట. ఇలా వచ్చింది చూసారు కదా, చాలా ఈజీ అనమాట. ఫ్రంట్ భాగం ఇలా వచ్చింది. ఫ్రంట్ చంక్ ఏమో ఇలాగా తగ్గించి కట్ చేసుకోవాలి లోపలికి. అలాంటప్పుడు నుగ్గు రాదనమాట. మనం ఇక్కడ చిన్న ఇది తిప్పిస్తాం కాబట్టి ఫ్రంట్ చంక్ మాత్రం బ్యాక్ చంక్ కాకుండా కొంచెం ముందుగా ఇలా షేప్గా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ స్క్వేర్ ప్లాన్ చేశాను. స్క్వేర్కి వేరే నేను ఇట్లా క్రాసెస్ ఏదైనా పెడదామని ఐడియా అనమాట. కుట్టాక మీకు చూపెడతాను, ఓకేనా. చేతులకి ఇది నిలువు రావాలి కాబట్టి ఇది కట్ చేసేటప్పుడు నిలువు రావాలని ఇలా మడత పెట్టుకున్నాను అనమాట, ఫోల్డ్ చేసుకున్నాను. అయితే కొంచెం పొట్టే పెట్టుకున్నాను నా చేతులు, ఎందుకంటే ఇక్కడ పైపింగ్ రావాలి అనే ఐడియా అనమాట. చేతులు మామూలుగా నాకు కొంచెం పొట్టే కాబట్టి ఇట్లా పెట్టాను అనమాట. ఇలా పెట్టి కట్ చేస్తున్నాను, చూసుకోండి.
దాటిన వారికి టీటీడీ తిరుమల తిరుపతి మరో శుభవార్త అన్నీ ఉచితం